ఆశలు అపరిమితం, అందిన ప్రయోజనం పరిమితం. ఇది మధ్యతరగతి వేతన జీవుల ఆగ్రహానికి కారణం నరేంద్ర మోడీ సర్కార్ మీద. వాస్తవానికైతే గతంలో ఏనాడు కూడా కాంగ్రెస్ హయాంలో కానీ లేకపోతే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ హయాంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు పెంచడమే తప్ప రేటు తగ్గించిన పాపాన పోలేదు. నరేంద్ర మోడీ సర్కార్ 2019 ఎలక్షన్స్కి ముందు కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు తగ్గించింది. అంతకుముందు 2.5 లక్షల నుంచినే పన్ను కట్టాల్సినటువంటి దశ నుంచి దాదాపు 7.5 లక్షల దాకా పెద్దగా పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా చేసుకొచ్చింది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ అంతకుముందు కొంత అమౌంట్ పెంచుకుంటూ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పెంచుకుంటూ వచ్చింది. టోటల్గా చూస్తే గతంలో 10 లక్షల రూపాయల లోపు జీతగాళ్ళు అంటే ఏడాదికి 10 లక్షల రూపు జీతం దాదాపుగా భారతదేశంలో 70 నుండి 80% ఉద్యోగులు ఆ కేటగిరీలోనే ఉంటారు. 10 లక్షల లోపు జీతంలోనే ఉంటారు. 4-5 లక్షల లోపు అయితే అసలు 10 పైసలు కట్టక్కర్లేదు, ట్యాక్స్ జస్ట్ రిటర్న్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 10 లక్షల లోపు వాళ్ళకి ఇదివరకు ఉండేటటువంటి దాని మీద ఇంకొక 17,500 వడ్డీ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60,000 కట్టాలనుకుంటే 17,500 తగ్గుతుంది అనమాట. అది ఒరిజినల్ లెక్క. కాకపోతే వాళ్ళ కోరిక అది కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు 1,00,000 జీతం తీసుకునేవాళ్ళు ఇప్పుడు 2 లక్షలకి చేరుంటారు. ఇప్పుడు 19-24 టైం అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళకి సమస్య అయిపోతుంది. ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటే నెలకి ఏడాదికి 24 లక్షలు వస్తుంది. అంటే 14 నుంచి 20 లక్షల ప్యాకేజీలోకి ఎక్కువ మంది వచ్చారు. ఇది అప్పట్లో ప్రయోజనం పొందినటువంటి. ఇప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి ఏ ప్రయోజనం లేదు, భారీ దెబ్బ అవుతుంది. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఈ ఇళ్లకి సంబంధించి అమ్మితే ఇదివరకటి రోజుల్లో 1% వరకు ఉండేటటువంటి పన్నుని ఇప్పుడు 12.5% అంటే ఇదివరకు 20% ఉండేది. అది రిజిస్ట్రేషన్ వాల్యూ కానీ మార్కెట్ వాల్యూ కానీ అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిక్స్డ్గా 12.5%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు ఒక 25 ఏళ్ల క్రితము ఒక 2 ఏళ్లకు ముందు ఎప్పుడు కొనుక్కున్నా సరే కొనుక్కుని దాన్ని ఇప్పుడు అమ్ముదామనుకుంటే ఓ 10 లక్షల లాభం వచ్చిందంటే దాంట్లో 12.5% వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే 12,25,000 రూపాయలు ప్రభుత్వానికి పన్ను కింద కట్టేసేయాలి. ఇది అసలైనటువంటి అంశం. సాధారణంగా ఈ పెద్ద జీతగాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బెంగళూరుకు లేకపోతే చెన్నైకో ముంబైకి అట్లా వెళ్తున్నప్పుడు అవి అమ్మేస్తుంటారు. 1,00,000, 2 లక్షలు లేదా 10 లక్షలు అటు 5 లక్షలు అట్లా లాభం వస్తుంటుంది. వాళ్ళ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇళ్ళు ఇట్లాంటివి వెళ్ళాలి ఇట్లాంటి అవి ఇప్పుడు దానికి పన్ను వసూలు చేస్తూ ఉండటం అన్నటువంటిది కూడా వాళ్ళల్లో కోపానికి కారణమవుతుంది. ఆ వర్గం ఆగ్రహంతో ఉంది, వేతన జీవుల వర్గం.